మీ పార్టీ కొన్ని కార్యక్రమాలు ప్రకటిస్తూ ఉంటుంది. మీరు నిత్యం జనంలో ఉంటారు. జనం మీ ప్రజలకు కూడా మీ మీద చాలా నమ్మకం, భరోసా. ఈ కార్యక్రమాలు నిర్వహించే క్రమంలో మీకు ఎదురయ్యే అగచాట్లు కానీ, ఆటంకాలు కానీ, అవరోధాలు కానీ ఎలా ఉంటున్నాయండి? అంటే ప్రభుత్వం తరపున కానీ, ఆర్థిక వనరుల తరపున కానీ ఏ రకంగా మీరు ఫేస్ చేస్తున్నారు ఇటువంటి? మేము ఒక పార్టీ కార్యక్రమం పిలిపిస్తే దాన్ని మొదలు పెట్టగానే దీనికి ఎలా అడ్డంకులు సృష్టించాలనేది మరి వైసీపీ నాయకత్వం ఆలోచిస్తుంది. ఈ క్రిమినల్ గ్యాంగ్ అన్నమాట అక్కడ ఉన్నదంతా. వాళ్ళు మంచి గురించి ఎప్పుడూ ఆలోచించరు. దీనికి అవరోధాలు ఎట్లా సృష్టించాలి. మేము ఇదేం కర్మ ప్రోగ్రాంకి 2022 డిసెంబర్ 16వ తారీఖున మొదలుపెట్టినప్పుడు మేము అదే రోజు సాయంత్రం సెమీ క్రిస్టమస్కి కూడా 19వ తారీఖున సెమీ క్రిస్టమస్ సెలబ్రేషన్ చేద్దామని చెప్పేసి అది వాల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశాం. మరొకటి ఏంటంటే జనవరి 1, 2022 జనవరి 1వ తారీఖున బ్రహ్మారెడ్డి దగ్గరికి జనం విశేషంగా విపరీతంగా వచ్చారు. సో ఈ 2 ప్రోగ్రాంలు చెడగొట్టాలి. మూడవది ఏంటంటే బ్రహ్మారెడ్డి మీద దాడి చేశామని అతను ఆయుధాలతోటో ఇంకోటితోటో రెడీగా ఉండడు కాబట్టి దాడి మొదలుపెట్టి అతన్ని పారదోలి మనం ఏదో గెలిచామని అనిపించుకోవాలని ఒక ఆలోచనతో వాళ్ళు అక్కడ గుంపుగా ఉన్నారు. మేము ఒక చోట నుంచి స్టార్ట్ అయ్యి ఆ షాపులతోటి పాంప్లెట్స్ పంచుకుంటూ వస్తున్నాం. మేము పోలీసులకి తెలియపరిచాం, ఇలా ఉన్నారు, మా ప్రోగ్రాం ఎలా జరుగుతుందని. పోలీసులు ఒక ఎస్ఐ వచ్చింది, ఆమెనేదో తిట్టి పంపించారు, లేడీ ఎస్ఐని. తర్వాత పోలీస్ ఇన్ యాక్షన్. సరే, మా వాళ్ళు ఏంటంటే ఇట్లా గొడవ అవుతుందేమో, వాళ్ళు అట్లా కర్రలు పట్టుకుని అక్కడ తిప్పుతున్నారు, ఏమన్నా వాళ్ళకి వాయిదా వేద్దామా అని చెప్పేసి నాకు కొంతమంది సలహా ఇచ్చారు. నేను ఒకటే చెప్పాను, రాజకీయాల్లో ఈరోజు ఒక వెనకడుగు వేస్తే రేపు ఇంకో చోట నిలబడతాడు. సమస్యను ఫేస్ చేయాల్సిందే మనం. ఈరోజు మనం వెనక్కిపోయేటట్టయితే మనం రాజకీయాలు మానుకోవటం బెస్ట్. శత్రువుని చూసి మనం వెనకబడు. శత్రువు మీద మనం దాడికి వెళ్తున్నాం, మనం ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రజల్లోకి వెళ్ళేదాన్ని వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు మనం వెనక్కి అడుగేయకూడదు అనే నిర్ణయంతో ఏదైతే అది అయిందని ముందుకెళ్ళాం. దాడి చేశారు. సరే, మా వాళ్ళు తిప్పి కొట్టారు, పారిపోయారు. తర్వాత కేసులు మా మీదనే పెట్టారు. ఇప్పుడు పోలీసులు ఒక ఫ్యాషన్గా ఒక చట్టంలో ఉన్న ఒక లొసుగుని వాడుకుంటూ ఏం చేస్తున్నారు, ఒక కేసు ఎఫ్ఐఆర్ రాపిచ్చేటప్పుడే పోలీసులతో ఏం రాపిస్తారు, మరికొంతమంది అని రాపిస్తారు. ఈ మరికొంతమంది ఎంత ఉంటుంది అంటే ఆంజనేయ స్వామి తోకంత కూడా ఉండొచ్చు. అవునండి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కూడా పెట్టచ్చు. ఈ రకమైనగా ప్రతివాడిని ఈ కేసుల్లో నిన్ను చేరుస్తాము, నీ ఇష్టం, నువ్వు వైసీపీ కండువా కప్పుకో అని చెప్పేసి బెదిరించడం పోలీసులు, ఆ పార్టీ నాయకులు. సరే, మీరు ఇంకొక ప్రశ్న అడిగారు, ఇన్ని రోజులు ఎలా నడుపుతున్నారు. భగవంతుడు నాకు ఆస్తి ఐశ్వర్యాలని మిగల్చకపోయినప్పటికి కూడా నాకు కొంతమంది మంచి స్నేహితులను ఇచ్చాడు. సరే, అది వారి గొప్పతనమో లేకపోతే నా మనస్తత్వం వారికి నచ్చో కానీ నాకు సహాయంగా ఉంటా ఉన్నారు. ఈ 2 సంవత్సరాల కార్యక్రమాలు కూడా అట్లానే వారి సహకారంతో, అట్లాగే కొద్దిమంది పార్టీ కార్యకర్తలు నాయకుల సహకారంతో నడుపుకుంటూ వస్తున్నాను.